అండి. 3 days నుంచి ఫుల్ దంచేస్తుంది వైజాగ్లో వర్షం. సో నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. ముందుగా క్యాబేజీ ఇలా తురుముకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. వాటర్ వచ్చే విధంగా కలుపుకోండి. వాటర్ వస్తే మనం ఇంకా యూజ్ చేయవసరం లేదు, వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా చేసినాక ఇందులో కారం, ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకోండి, జీలకర్ర పొడి వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇంకో చుక్క నీళ్ళు అవసరం లేదు, దీంతో అలా చేసుకోవచ్చు. ఇందులో కార్న్ ఫ్లవర్, శనగపిండి, బియ్యం పిండి ఒక 3 స్పూన్స్ చాలు, అంతే. ఇలా వేసేసుకోవడమే. వేడి వేడి నూనెలోని పకోడీలా చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది ఫైనల్గా. చాలా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే సూపర్గా తింటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.